హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. నేను మీ సాయి లక్ష్మి. ఈరోజు వీడియోలో జనరల్ సైన్స్లో డే టు డే లైఫ్లో భాగంగా బయాలజీ నుండి పోషణ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. డిస్ట్రిక్ట్ హైకోర్టు ఎగ్జామ్స్ అనే కాకుండా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా పోషణ నుండి బిట్స్ రావడం జరుగుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. పోషణలో ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్తగా పిలువబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే లివోయిజర్ ఫ్రెంచ్ దేశానికి చెందినవారు. పోషక పదార్థాలను సేకరించే విధానాన్నే పోషణ అంటారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ NIN గల ప్రదేశం హైదరాబాద్. పోషక పదార్థాలంటే ఏంటి అంటే శరీరానికి కావలసిన శక్తినివ్వడంలో, పెరుగుదల, అభివృద్ధిలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించే పదార్థాలు ఏవైతే ఉంటాయో వీటినే పోషక పదార్థాలు అంటారు. ఇలాంటి పోషక పదార్థాల అధ్యయనాన్నే ట్రోపాలజీ లేదా డైటిటిక్స్ అని పిలవడం జరుగుతుంది. పోషక పదార్థాల్లో ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్, విటమిన్స్, H2O అనేవి పోషక పదార్థాలు. పై పోషకాలను జీవరసాయనాలు బయోకెమికల్స్ అని అంటారు. పై అన్ని రకాల పదార్థాలు కలిగి ఉన్నటువంటి ఆహారాన్నే సంపూర్ణ ఆహారము లేదా కంప్లీట్ డైట్ అని అంటారు. ఈ సంపూర్ణ ఆహారము కంప్లీట్ డైట్కి ఉదాహరణే పాలు. అన్ని పోషక పదార్థాలు సరైన పాలల్లో ఉండే ఆహారాన్నే సంతులిత ఆహారము లేదా బ్యాలెన్స్డ్ డైట్ అని అంటారు. ఇక్కడ నోట్ ఏంటి అంటే అన్ని సమతుల్య ఆహారాలు సంపూర్ణ ఆహారాలే, కానీ అన్ని సంపూర్ణ ఆహారాలు సమతుల్య ఆహారాలు కానవసరం లేదు. పోషక పదార్థాలని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. స్థూల పోషకాలు అంటే ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. ఇవి అధిక మొత్తంలో ఆహారంగా మనకు అవసరమవుతాయి కాబట్టి వీటిని స్థూల పోషకాలు అని పిలుస్తారు. సూక్ష్మ పోషకాలు విటమిన్స్, మినరల్స్ తక్కువ పరిమాణంలో ఉండి తక్కువ మొత్తంలో మన శరీరానికి అవసరం అవుతాయి కాబట్టి వీటిని సూక్ష్మ పోషకాలు అని అంటారు. ఆహార పదార్థాల పోషకాల విలువలను కిలో క్యాలరీలు లేదా మెగా జౌల్స్లో కొలుస్తారు. ఇక్కడ నోట్ ఏంటి అంటే పోషకాహార నిపుణుల ప్రకారం, న్యూట్రిషనిస్ట్స్ నిపుణుల ప్రకారం ఒక రోజుకి తీసుకునే ఆహారంలో ఉండాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ల నిష్పత్తి ఎంత అంటే 60:15:25. కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ల నిష్పత్తి ఎంతెంత ఉండాలి అంటే 60:15:25. ఈ రేషియోలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ల యొక్క నిష్పత్తి అనేది న్యూట్రిషనిస్ట్ ప్రకారం ఉండాలి. పదార్థము 1 గ్రామ్ నుండి వెలువడే శక్తి గురించి తెలుసుకుందాం. పిండి పదార్థాల నుండి 1 గ్రామ్ పిండి పదార్థాల నుండి వెలువడే శక్తి ఎంత అంటే 4 కిలో క్యాలరీలు. 1 గ్రామ్ ప్రోటీన్స్ నుండి వెలువడే శక్తి 4 కిలో క్యాలరీలు. 1 గ్రామ్ క్రొవ్వుల నుండి వెలువడే శక్తి 9 కిలో క్యాలరీలు. 1 గ్రామ్ ఆల్కహాల్ నుండి వెలువడే శక్తి 7 కిలో క్యాలరీలు. పాలు. ఇది చిక్కగా ద్రవ రూపంలో ఉండి క్రొవ్వులు తేలియాడుతున్నట్లుగా ఉండును. కావున పాలని ఎమల్సన్ అని అంటారు. పాలల్లో ఉండే కార్బోహైడ్రేట్ లేదా చక్కెర ఏది అంటే లాక్టోజ్. ఎంత శాతం ఉంటుంది అంటే 7 నుండి 8% ఉంటుంది. ఈ లాక్టోజ్ అనేది పాల తెలుపునకు కారణం. పాలల్లో ఉండే ప్రోటీన్ ఏది అంటే కెసిన్. పాలల్లో ఉండే క్రొవ్వు ఏది అంటే లాక్టిక్ ఆమ్లం. పాలల్లో ఉండే మినరల్స్ ఏవి అంటే కాల్షియం, ఫెర్రస్. నోట్: 14 సంవత్సరాల లోపు పిల్లలకి పాలనేది ముఖ్యమైనటువంటి ఆహారం.
పాలపైన పనిచేసే ఎంజైమే పెద్దవారిలో అయితే లాక్టేజ్, చిన్నవారిలో అయితే రెనిన్ అనే ఎంజైమ్ పాలపైన పనిచేస్తుంది. పాలపై పనిచేసే బ్యాక్టీరియా ఏది అంటే లాక్టోబాసిల్లస్. ఈ బ్యాక్టీరియా పాలని పెరుగుగా మారుస్తుంది. అనగా పాలల్లో ఉన్నటువంటి కెసిన్ అనే ప్రోటీన్ని పారాకెసిన్గా మారుస్తుంది. పాల యొక్క స్వచ్ఛతని కొలిచే పరికరం లాక్టోమీటర్. పాలల్లో ఎంత శాతం నీటి శాతం ఉంది అని పాల యొక్క స్వచ్ఛతని కొలిచే పరికరం ఏది అంటే లాక్టోమీటర్. పాల ఉత్పత్తిని ప్రేరేపించే మూలకం కాల్షియం. అదేవిధంగా పాల ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్ ఏది అంటే ప్రొలాక్టిన్. దీనినే లాక్టోజెనిక్ హార్మోన్ అని కూడా అంటారు. డెలివరీ అయిన తరువాత పాల ఉత్పత్తి జరగడం అనేది ప్రొలాక్టిన్ లాక్టోజెనిక్ హార్మోన్ మీద డిపెండ్ అవుతుంది. కాల్షియం అనే మూలకం మీద డిపెండ్ అవుతుంది. కాల్షియం లోపం వలన పశువులలో పాల దిగుబడి తగ్గిపోవడాన్నే కౌ ఫీవర్ అని అంటారు. శ్వేత విప్లవం, వైట్ రివల్యూషన్. ఈ విప్లవము పాలు దాని ఉత్పత్తులని పెంచడానికి చేపట్టినది. ఈ విప్లవంలో భాగంగా ఆపరేషన్ ఫ్లడ్ అనే కార్యక్రమాన్ని మొదటగా కేరళలోని ఎర్నాకులం జిల్లాలో 1970లో ప్రారంభించారు. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఎవరిని అని అంటే వర్గీస్ కురియన్. వర్గీస్ కురియన్ని ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అని, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. వర్గీస్ కురియన్ గుజరాత్లోని ఆనంద్ అనే పట్టణంలో NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అమూల్ మిల్క్ ఫ్యాక్టరీలను స్థాపించాడు. పాశ్చరైజేషన్ అనే ప్రక్రియని కనుగొన్నది ఎవరు అంటే లూయి పాశ్చర్. ఈ పాశ్చరైజేషన్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే పాలని ఎక్కువ కాలం నిల్వ చేయటం. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది అంటే పాలని 72 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 15 సెకండ్లు లేదా 6.8 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 30 నిమిషాల పాటు వేడి చేస్తారు. పాశ్చరైజేషన్ యొక్క ఉపయోగం ఏంటి అంటే పాలని అధిక ఉష్ణోగ్రతకి వేడి చేసి వెంటనే చల్లబరచడం వలన పాలల్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులు లాక్టోబాసిల్లంని క్రియారహితం చేస్తారు. పాలల్లో ఉన్నటువంటి సూక్ష్మజీవుల్ని చంపివేయడం జరుగుతుంది. దీనినే పాశ్చరైజేషన్ అంటారు. అయితే ఈ పాశ్చరైజేషన్ ప్రక్రియ వలన నష్టం ఏంటి అంటే పాలల్లోని విటమిన్స్ కూడా కొంతవరకు నష్టపోతాయి. తరువాతది గుడ్లు. గుడ్ల యొక్క అధ్యయనాన్నే ఓలజీ అని అంటారు. కోడి గుడ్డు యొక్క పెంక్ అనేది కాల్షియం కార్బోనేట్ CaCO3తోని నిర్మితమవుతుంది. గుడ్డు కూడా ఒక సంపూర్ణ ఆహారంగానే పరిగణించబడుతుంది. కానీ దీనిలో కార్బోహైడ్రేట్స్ అనేవి ఉండవు. సంపూర్ణ ఆహారం అని ఎప్పుడు పరిగణించబడుతుంది అని అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, నీరు, మినరల్స్ ఇవన్నీ కూడా ఉన్నట్లయితే అది సంపూర్ణ ఆహారంగా పరిగణించబడుతుంది. అలాంటి సంపూర్ణ ఆహారానికి ఉదాహరణగా మనం పాలు చెప్పుకున్నాం. అయితే గుడ్డును కూడా సంపూర్ణ ఆహారంగా పరిగణించబడుతుంది. కానీ గుడ్డులో లేనిది ఏది అంటే కార్బోహైడ్రేట్స్. దీనిలో అధిక జీవశాస్త్రీయ విలువ అనేది ఉంటుంది. గుడ్డుకి అధిక జీవశాస్త్రీయ విలువ ఉంటుంది. తెల్ల సొన ఆల్బుమిన్ అనే ప్రోటీన్తోనూ, పచ్చ సొన కొలెస్ట్రాల్ అనే క్రొవ్వుతోనూ నిర్మితమవుతుంది. గుడ్డులో ఉన్నటువంటి ఖనిజ మూలకాలు కాల్షియము, ఫాస్ఫరస్. గుడ్డులో ఉన్నటువంటి విటమిన్లు విటమిన్ C తప్ప అన్ని విటమిన్లు కూడా ఉంటాయి. గుడ్డులో లేని విటమిన్ ఏది అని అడగొచ్చు. అప్పుడు ఆన్సర్ మనము విటమిన్ C పెట్టుకోవాలి. గుడ్లకు సంబంధించినటువంటి విప్లవము
సిల్వర్ రెవల్యూషన్. ఇండియన్ పౌల్ట్రీలో అధికంగా సేవలు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బివి రావు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ పౌల్ట్రీ అని ఎవరిని పిలుస్తారు అంటే డాక్టర్ బివి రావు. ఎన్ఈసిసి నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. ఎన్ఈసిసి అంటే అబ్రివేషన్ ఏంటి అంటే నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. ఎన్ఈసిసి యొక్క నినాదం మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఒక గుడ్డు తినాలి. బ్రాయిలర్స్ మాంసం కోసం పెంచే కోళ్ళని బ్రాయిలర్స్ అంటారు. గుడ్ల కోసం పెంచే కోళ్ళని లేయర్స్ అంటారు. గుడ్డు సొన పసుపు రంగులో ఉండడానికి కారణమైనటువంటి వర్ణద్రవ్యం ఏది అంటే జాంతో ఫిల్స్. అతి చిన్న గుడ్డు హమ్మింగ్ బర్డ్ది. అతి పెద్ద గుడ్డు ఆస్ట్రిచ్ది. తరువాతది నీరు. నీటి అధ్యయనాన్నే హైడ్రాలజీ అని అంటారు. నీటిని చూసి భయపడటం హైడ్రోఫోబియా. ర్యాబిస్ వ్యాధి యొక్క లక్షణమే ఈ హైడ్రోఫోబియా. నీటితో చేసే వైద్యం హైడ్రోపతి. నీటిని విశ్వద్రావణి అని, సార్వత్రిక ద్రావణి అని, క్రియాత్మక ద్రావణి అని అంటారు. నీటిని విశ్వద్రావణి లేదా సార్వత్రిక ద్రావణి లేదా క్రియాత్మక ద్రావణి అని ఎందుకు అంటారు అని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులన్నింటిలో కూడా జీవక్రియలు జరగాలి అంటే నీరు అవసరం. కాబట్టి నీటిని విశ్వద్రావణి లేదా సార్వత్రిక ద్రావణి లేదా క్రియాత్మక ద్రావణి అని అంటారు. రోజుకి తాగవలసినటువంటి నీరు 5 నుంచి 6 లీటర్లు. మానవుని శరీరంలో అధికంగా ఉండే పదార్థం ఏది అంటే నీరు. ఎక్కువ కాలం నీరు లేకుండా ఉండే జంతువు ఒంటె. జీవితాంతము నీరు త్రాగని క్షీరదం ఏది అంటే కంగారు ఎలుక. ఇది ఆస్ట్రేలియాలో ఉంటుంది. జీవితాంతము నీరు త్రాగని కీటకం ఏది అంటే లెపిస్మా. ఈ లెపిస్మానే సిల్వర్ ఫిష్ అని పిలుస్తారు. పదార్థము దానిలో ఉన్నటువంటి నీటి శాతం గురించి తెలుసుకుందాం. పాలల్లో ఉన్నటువంటి నీటి శాతం 85%. చెమటలో ఉన్నటువంటి నీటి శాతం 99%. జెల్లీ ఫిష్లో ఉన్నటువంటి నీటి శాతం 90%. జంతువులో 70 నుండి 80% నీరు ఉంటుంది. మానవ శరీరంలో 70 నుండి 75% ఉంటుంది. జీవ పదార్థంలో 90% నీరు ఉంటుంది. మొక్కలలో 80 నుండి 90% నీరు ఉంటుంది. 96% నీరు ఉంటుంది. రక్తంలోని ప్లాస్మాలో 90 నుండి 92% నీరు ఉంటుంది. కణద్రవ్యంలో 80% నీరు ఉంటుంది. భూమిపై 80% నీరు ఉంటుంది. నీరు వాటి యొక్క pH వాల్యూస్. pH మానాన్ని సోరెన్సన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. సముద్రపు నీటి యొక్క pH విలువ ఎంత అంటే 7.8. pH మానం ఆధారంగా 7 కన్నా తక్కువ వాల్యూ ఉన్నట్లయితే అది ఆమ్లధర్మాన్ని, 7 కన్నా ఎక్కువ వాల్యూని కలిగి ఉన్నట్లయితే అది క్షారధర్మాన్ని, 7 వాల్యూని కలిగి ఉన్నట్లయితే అది తటస్థ ధర్మాన్ని కలిగి ఉంటుంది. అయితే సముద్రపు నీటి యొక్క pH విలువ 7.8. కాబట్టి సముద్రపు నీరు క్షార స్థితిలో ఉంటుంది, క్షారధర్మాన్ని ప్రదర్శిస్తుంది. వర్షపు నీటి యొక్క pH వాల్యూ 5.6. 7 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఆమ్ల స్థితి, ఆమ్లధర్మాన్ని కలిగి ఉంటుంది. ఆమ్ల వర్షపు నీటి యొక్క pH వాల్యూ 2.4. ఆమ్ల వర్షం అనేది గాఢ ఆమ్ల స్థితిలో గాఢ ఆమ్లధర్మాన్ని ప్రదర్శిస్తుంది. స్వచ్ఛమైనటువంటి నీరు ప్యూర్ వాటర్ యొక్క pH వాల్యూ 7. కాబట్టి స్వచ్ఛమైనటువంటి నీరు అనేది న్యూట్రల్ తటస్థ స్థితిలో తటస్థ ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. నీటి యొక్క విధులు: ఆహార పదార్థాలు, మలిన పదార్థాల సరఫరాకి, చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి, మన శరీరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతని క్రమతకి, మన శరీరంలో శ్వాసవాయువుల రవాణాకి. శ్వాసవాయువులు అంటే కార్బన్ డయాక్సైడు, ఆక్సిజన్ని పీల్చుకున్నప్పుడు మన శరీరంలో ఆక్సిజన్ అనేది వివిధ వాయువులకి
సరఫరా అవుతుంది. అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్ అనేది మన శరీరంలో నుండి బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా శ్వాస వాయువుల రవాణాకి నీరు అనేది అవసరం. నీటి జంతువులకి ఆక్సిజన్ అనేది స్థావరం. నీటి జంతువులు అనేవి నీటిలో నివసిస్తాయి కాబట్టి నీటి జంతువులకి ఆక్సిజన్ స్థావరంగా ఉంటుంది. మాంసకృత్తులు ప్రోటీన్స్. మాంసకృత్తుల్లో ఉన్నటువంటి మూలకాలు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్. 1 గ్రామ్ ప్రోటీన్ నుండి లభించే శక్తి 5.6 కిలో క్యాలరీలు. మాంసకృత్తులు ప్రోటీన్స్ అనేవి శరీర నిర్మాణానికి అవసరం కాబట్టి వీటిని బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద బాడీ లేదా బాడీ చిల్డర్స్ అని అంటారు. బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద బాడీ లేదా బాడీ చిల్డ్రన్స్ అని వేటిని పిలుస్తారు అంటే మాంసకృత్తులు లేదా ప్రోటీన్స్. ఒక రోజుకి కావలసినటువంటి ప్రోటీన్ల పరిమాణము 70 నుండి 100 గ్రాములు. ప్రోటీన్లని గుర్తించడానికి చేసే పరీక్ష 2% కాపర్ సల్ఫేట్ ప్లస్ 10% NaOH, 2% CuSO4 ప్లస్ 10% NaOH, 2% కాపర్ సల్ఫేటు ప్లస్ 10% సోడియం హైడ్రాక్సైడ్ని ప్రోటీన్లను గుర్తించడానికి చేసే పరీక్షలో ఉపయోగిస్తారు. ప్రోటీన్ల తయారీలో ప్రధాన పాత్ర వహించే కణాంగాలు ఏవి అంటే రైబోజోమ్లు. కాబట్టి రైబోజోమ్స్ని ప్రోటీన్ ఫ్యాక్టరీ అని అంటారు. ప్రోటీన్ ఫ్యాక్టరీ అని ఏ కణాంగాన్ని పిలుస్తారు అంటే రైబోజోమ్స్ని పిలవడం జరుగుతుంది. ప్రపంచంలో అత్యధికంగా ప్రోటీన్లు కలిగినటువంటి జీవి ఏది అంటే స్పైరులినా. స్పైరులినా అనేది ఒక బ్లూ గ్రీన్ ఆల్గే, ఒక నీలి ఆకుపచ్చ శైవలం. ఈ స్పైరులినాలో అత్యధికంగా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఈ స్పైరులినాని ప్రోటీన్ ట్యాబ్లెట్గా కూడా తయారు చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో అత్యధికంగా ప్రోటీన్స్ గల పప్పు మొక్క ఏది అంటే సోయాబీన్. ఈ సోయాబీన్నే పేదవాని మాంసం అని అంటారు. ప్రపంచంలో అత్యధికంగా ప్రోటీన్స్ కలిగి ఉన్నటువంటి జంతు పదార్థం ఏది అంటే మాంసం. హార్మోన్లుగా పనిచేసే ప్రోటీన్లు ఏవి అంటే ఇన్సులిన్, గ్లూకాగాను. జీర్ణక్రియ ఎంజైమ్లుగా పనిచేసే ప్రోటీన్లు ఏవి అంటే పెప్సిన్, ట్రిప్సిన్, టైలిన్. కండరాలలో ఉండే ప్రోటీన్ మయోగ్లోబిన్, యాక్టిన్, మయోసిన్. వరిలో ఉన్నటువంటి ప్రోటీన్ వరైజెనిన్. వరి యొక్క శాస్త్రీయ నామము వరైజా సెటైవా. అది గుర్తున్నట్లయితే వరిలో ఉన్నటువంటి ప్రోటీన్ వరైజెనిన్. 2 ఒకేలా ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది. ఎర్ర రక్త కణాలలో ఉండే ప్రోటీన్ హీమోగ్లోబిన్. ఎముకలలో ఉండే ప్రోటీన్ ఆస్టిన్. మృదులాస్థిలో ఉండే ప్రోటీన్ ఖాండ్రిన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.